నమస్తే అండ్ వెల్కమ్ టు హిట్ టీవీ. నర్సీపట్నం వైసీపీ అభ్యర్థి పెట్ల ఉమాశంకర్ గణేష్ తన గెలుపుకు విశేషంగా కృషి చేస్తున్నారు. ఇతర పార్టీలలో అసంతృప్తిగా ఉన్న నేతలను వైసీపీలోకి ఆహ్వానిస్తున్నారు. తన గెలుపు అవకాశాలను మరింత పెంచుకునే పనిలో పడ్డారు. మాకవరపాలెం మండలంలో టీడీపీకి మరో షాక్ తగిలింది. పాపయ్యపాలెం, కొత్తపాలెం పంచాయతీల నుంచి 100 కుటుంబాలు తెలుగుదేశం పార్టీ నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి చేరాయి. పెద్దబొడ్డేపల్లి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో వీరందరికీ ఉమాశంకర్ గణేష్ పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. ఇటీవల పార్టీలో చేరిన రుత్తల ఎర్రాపాత్రుడు మండలంలో తన సత్తా చాటుతున్నారు. సీనియర్ వైసీపీ నాయకులతో కలిసి ఏకంగా పంచాయతీలనే ఖాళీ చేసేస్తున్నారు. వైసీపీ అభ్యర్థి ఉమాశంకర్ గణేష్ మాట్లాడుతూ 30,000 మెజార్టీకి ఇది నిదర్శనమని అన్నారు. ఇంతమంది పార్టీలో చేరడం శుభసూచకమని అన్నారు. కులం, మతం, పార్టీలు చూడకుండా జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పథకాలు అందించడం వల్లే ప్రజలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పట్ల ఆకర్షితులవుతున్నారని గణేష్ అన్నారు. చంద్రబాబు, అయ్యన్న పాత్రుడు కుటుంబాలు బాగుండాలంటే టీడీపీకి ఓటు వేయాలని, అదే మన కుటుంబం, మన సమాజం, మన రాష్ట్రం బాగుండాలంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలని అన్నారు. 2 ఓట్లు ఫ్యాన్ గుర్తు వేసి ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఉమాశంకర్ గణేష్ కోరారు. మరిన్ని అప్డేట్స్ కోసం స్టే ట్యూన్ టు హిట్ టీవీ.